పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ జాగృతి నాయకులు కిషన్ నాయక్ తోటి ఉన్నాము. కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఎట్లా చూస్తారు? కవితక్క మొండి మనిషి, నిజాయితీకి నిలువుటాద్దాం, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజానాయకురాలు. నిన్న ఏదైతే కవితక్కను సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ ప్రకటించిందో తను ఆవేదనకు గురైంది. ఎందుకు అనంటే ఆ లేఖలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేయటం అనేది. అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలంటే ఏంటి? కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్కి నోటీసులా ఇవ్వటం అంటే కవితక్క ప్రశ్నించినందుకు. కేసీఆర్ గారితో పాటు తెలంగాణ రాజ్యం వచ్చిన తర్వాత తెలంగాణ కొట్లాటలో ఉన్నోళ్ళు ఒక భాగం అయితే, తెలంగాణ రాజ్యం వచ్చినాక తెలంగాణకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా మంత్రి పదవిలో ఉన్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. వాళ్ళు ఇలా అధికారం పోయిన తర్వాత వదిలిపెట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మళ్ళా మంత్రులుగా ఉన్నారు. అటువంటి వాళ్ళకంటే కూడా తెలంగాణ ఆవిర్భావం నుంచే 2006లోనే ప్రొఫెసర్ జయశంకర్ సారు, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ జాగృతి అని ఏర్పాటు చేసి కవితక్కకి ఇచ్చారో, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాల నాయకురాలుగా తెలంగాణని జాగృతం చేస్తూ ఇవాళ నాయకురాలుగా ఉంటూ పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితక్క కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, పార్టీలో పదవులు అనుభవించిన మాజీ మంత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కడూ మాట్లాడలేదు. కేసీఆర్కి నోటీసులు ఏంటి అని చెప్పని ధర్నా చేసినటువంటి ధీశాలి కవితక్క. అటువంటి కవితక్కను ఇవాళ ఆమె ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఒక 4 నెలల కింద కవితక్క తన తండ్రితో మాట్లాడాలనుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడైనటువంటి తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారితో మాట్లాడాలనుకున్నా కూడా నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి ముక్కుసూటి మనిషి కవితక్క. తను మాట్లాడటమే కాదు, కేసీఆర్ గారికి ఏమైనా చెప్పదలుచుకుంటే స్వయంగా తనే లెటర్ రాసిస్తుంది. అది అక్క కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఆ లెటర్ రాసి ఇవ్వడంతో లెటర్ బయటికి లీక్ అయినప్పుడు అక్క చెప్పినటువంటి మాట ఏంటి? కేసీఆర్ గారి దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పని ఒక 4-5 నెలల కింద చెప్తే ఆనాడే కవితక్కను బయటికి పంపాలనేటటువంటి కుట్ర పురుడు పోసుకున్నది అనేది నిన్న తేట తెల్లమయ్యింది. కవిత వల్లనే 2024 ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయాము అని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అంటే ఎందుకంటే అప్పటికి లిక్కర్ స్కామ్లో ఆవిడ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు దొంగే దొంగ దొంగ అన్న సందంగా కవితక్కకు టికెట్ ఇస్తారు, 2018 ఓడిస్తారు. కేసీఆర్ గారిని ఓడించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఆమె ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడుతుంది కాబట్టి, నిజాలు లేకుండా అబద్ధాలు చెప్పే మనిషి కాదు కాబట్టి ప్రతిదీ నిజం, ఇది నిజమైతేనే మాట్లాడుతుంది, దానికి సాక్ష్యం ఉంటేనే మాట్లాడుతుంది కాబట్టి తను బయటకు పంపించడం కోసం అనేక ప్రయత్నాలు చేసినారు. బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఇంకా 100 ఎత్తుగడల మాటలు మాట్లాడడానికి కూడా సిద్ధపడతారు. ఇంకొక విషయం ఏంటంటే, తనని ఇప్పుడు అధికార పార్టీ నడిపిస్తుందని కూడా చెప్తారు. వాళ్ళ నాలుగకు నరం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. కానీ మేము మాట్లాడుతున్నది ఒక తెలంగాణ ఉద్యమకారిని, ఒక తెలంగాణ నుంచి పార్లమెంటుగా ఎన్నికైనటువంటి అభ్యర్థి, ఒక తెలంగాణ నుంచి శాసన మండలి అభ్యర్థినితోని, కేసీఆర్ బిడ్డతోని మాట్లాడుతున్నాం అనేటటువంటి ఆలోచన వాళ్ళకి క్వశ్చన్ లేకపోవడమే కొంత విచారకరం తప్ప మరొకటి కాదు. కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడమే మంచిది, మాకు శని పోయిందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీ తెలంగాణ జాగృతి తరఫున? ఏదేమైనా కూడా కావాలని చెప్పించడం వేరు, ఇలా ఆ ధైర్యం ఆ సాహసం చేస్తున్నారు అని చెప్పానంటే, కేసీఆర్ బిడ్డగా కవితక్కను చూస్తాం, తర్వాత ఉద్యమకారిణిగా చూస్తాం, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా చూస్తాం, పార్లమెంటేరియన్గా చూస్తాం, శాసనమండలి సభ్యురాలుగా చూస్తాం. ఇలా మీరు అనిపించకపోతే కేసీఆర్నే ఒక్కొక్కరు తండ్రిగా, తాతగా, అన్నగా, బిడ్డగా భావించుకునేటటువంటి ఈ తెలంగాణ సమాజం సావునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి ఒక మహానాయకుడు బిడ్డని ఒక సోదరిగా, తోబుట్టుగా, అక్కగా, చెల్లిగా, తల్లిగా చూసేటటువంటి సంస్కృతి కలిగినటువంటి ఈ తెలంగాణ ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా కావాలని చెప్పని అటువంటి మాటలు అనిపించేటటువంటి నిస్సిగ్గుకు కూడా మీరు దిగజారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలనో మాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, మీ సస్పెండ్తోని ఇవాళ కొన్ని పరిధులు ఉండొచ్చు కాక, పార్టీలో ఈ పనే చేయాలని కొన్ని పరిధులు పద్ధతులు ఉండొచ్చు కాక, ఇవాళ పరిధులు లేకుండగా, ఎల్లలు లేకుండగా తెలంగాణ మొత్తం సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక బిడ్డగా కవితక్క బయటకు వచ్చింది. మేము అదే కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ ఒక గొంతుకైంది, ఒక ఆయుధమైంది. ఇవాళ కవితక్క అధికారంలో ఉన్నప్పుడే, నీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే
ఇవాళ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఎలక్షన్లకే పోవడానికి వెళ్ళలేదు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లకు అని చెప్పని రేవంత్ రెడ్డి సర్కారుకు అల్టిమేటం జారీ చేసినటువంటి వ్యక్తి కవితక్క. ఇలా భద్రాచలంలో ఇలా ఉన్నటువంటి 7 మండలాలను అయితే తీసుకొని పోగలిగినారు. అక్కడ ఉండేటటువంటి 5 గ్రామ పంచాయతీలను కూడా తీసుకొని పోతా ఉంటే ఇలా ఆ గ్రామ పంచాయతీల్లో అంటే రోడ్డు దాటితే అవతల ఇండ్లు, రోడ్డు యువతల బళ్ళు, పిల్లల స్థానికత పోతుంది అని చెప్పని గిరిజనుల కోసం కొట్లాడినటువంటి దిశాలి కవితక్క. ఇలా కవితక్క ఒక్క అంశం అని కాదు, అనేక రకాల అంశాలు. ఇలా బంజారాలకు సంబంధించినటువంటి హాతీరామ్ మఠంని కూడా ప్రభుత్వం కూల్చివేస్తూ ఉందంటే స్వయంగా పోయి సందర్శించి అక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ ఇచ్చి బంజారాల ఉండేటటువంటి గురువులందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ భోగు భండారు కార్యక్రమాలు నిర్వహించి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. కవితక్క ప్రతి ఒక్క సామాజిక వర్గంలో తల్లో నాలుకైంది. ప్రతి సామాజిక వర్గం సమస్య తన సమస్యగా తీసుకున్నది. కాబట్టి ఇలా కులం లేదు, మతం లేదు, రాజకీయ విభేదాలు ఎన్నున్నా కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలందరి కోసం, సబండ వర్గాల కోసం పనిచేసేటటువంటి మనిషిగా కవితక్కని మేము చూస్తున్నాం, ఆదరిస్తాం, మా గుండెల్లో పెట్టుకొని చూస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై జై జాగృతి. గత 3 నెలల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కేటీఆర్కి మీరు? మాట్లాడట్లేదు అని చెప్పనంటే ఇక్కడ మొన్న గత నెల 9వ తారీఖు రాఖీ పండుగ వచ్చింది. కవితకే ఒక మాట చెప్పింది, రాజకీయాలు వేరు, రక్తబంధం వేరు అని. తను రాఖీ కట్టాలనుకున్నటువంటి అన్నకు రాఖీ కట్టాలనే ఆలోచన తనకుండే. సరే, ఆయన పని మీద ఆయన బయటికి ఢిల్లీ ఏమో పోవాల్సి వచ్చింది, పోయినాడు. రాజకీయాలు వేరు, ఇవి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తను మాట్లాడట్లేదు అని అంటే కవితక్క దగ్గర నిజాయితీ ఉన్నది అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే తనకు తోడబుట్టినవాడుగా తెలుసు కాబట్టి, ఆమె నిజాయితీ అంటూ తెలుసు కాబట్టి ఆయన మాట్లాడడంలో కొంత ఆలస్యం చేస్తున్నటువంటిది నిజం. నిప్పు లాంటిది, దాన్ని గుప్పెట్లో ఎంతకాలమో దాచి ఉంచలేము. ఖచ్చితంగా పట్టుకున్న గుప్పెడ కాలుతుంది, నిజం నిప్పులాగా బయటకు వస్తుంది. దాన్ని కాలమే కొంత సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పని నమ్ముతున్న వాళ్ళం. ఎందుకు నమ్ముతున్న వాళ్ళం అని అంటే కవితక్క ఎప్పుడు చెప్తుంది, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని. ఖచ్చితంగా మేము కూడా నమ్ముతాం. కర్మ సిద్ధాంతాన్ని కవితక్క నమ్మినట్టుగా నిజం నిప్పులాంటిది నిర్భయంగా బయటకు వస్తుంది. వచ్చిన నాడు చేసిన తప్పులు తలంచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది అనేది కాలానికే వదిలేస్తున్నాం. పార్టీ మీద అంత ప్రేమ ఉంటే, కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంటే ఇలాంటి పేర్లు ఎందుకు బయటికి తీసుకురావడం? అంతర్గతంగా అన్నీ మాట్లాడుకోవాలి, కానీ ఇలా బయటికి చెప్పడం వెనుక అసలు కారణం ఏంటని కూడా అంటున్నారు. మరి అంతర్గతంగా మాట్లాడాల్సినటువంటి అంశాలు అంతర్గతంగానే మాట్లాడినా, అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలు కాగితాల మీద పెట్టినా అవి కూడా అక్కడి నుంచే బయటకు వస్తున్నాయి అని అంటే అక్క చెప్పినట్టుగా కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు అనేటటువంటి మాట అంటే ఇంటి గుట్టు కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి పద్ధతులు అక్కడ వచ్చినాయి. కాబట్టి అంతర్గత విషయాలు ఇలా బహిర్గతం కావడంతో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం. కేసీఆర్ గారి మీద అంతంత నిందలు వస్తున్నా కూడా మాట్లాడనటువంటి వాళ్ళతోని ఇంకా మనం ఏం పోలిక తీసుకుంటాం. కాబట్టి కేసీఆర్ గారి మీద ఈగ వాలినా సహించేటటువంటి పద్ధతిలో అక్క లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారిని అంటే ఎంత చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా అక్కడ కనుక పోయేటటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక తను కూడా కాలానికే వదిలేసింది అనేటటువంటిది నమ్మవచ్చు.